సర్వశక్తిమంతుడైన దేవునికి, సకలాశీర్వాదాలకు కారణభూతుడైన దేవునికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువైనటువంటి క్రీస్తు యేసు ద్వారానే దేవుని ఆత్మ సహాయముతో మనందరి తరపున వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తున్నాను. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనలోనికి బాప్తిసం తీసుకొని ఆయన సంఘములో రాజులైన యాజక సమూహంగా ఉండడానికి పిలువబడి సంఘములోను, సమాజములోను, గృహంలోను ఏ విధంగా బ్రతకాలో మన ధర్మాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగడానికి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన వారులారా, మరి ఈరోజు యథావిధిగా ప్రతి వారం నేర్చుకున్నట్లే చాలా సంగతులు నేర్చుకుందాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం, ఆ టైటిల్ చూస్తేనే అందరూ నవ్వుకుంటున్నారు అనుకోండి, కానీ అనుకోకుండా ఇందులో ఇది బైబిల్కు సంబంధం లేదు కదా అని అన్నాను. బైబిల్కు సంబంధం లేకపోయినా ఈరోజు జరుగుతున్న వాస్తవం, ఈరోజు కోడళ్ళు ఆలోచిస్తున్న విధానం ఇది. దాని మీద మీరేం చెప్పగలరు అంటే, వాక్యం లేనప్పుడు ఏదైనా చెప్పగలం. ఎందుకంటే ఒక సామెత ఉందన్నాడు, ఏంటంటే ఆ సామెత కూడా అది లోక సామెతే. అది ఎంటకలు ఉన్నమ్మ కొప్పు ఎలా పట్టుకున్నా స్మార్ట్గానే ఉంటుందని నువ్వు చెప్పగలవు అన్నాడు. సరేలే, మొదలుపెట్టిన తర్వాత తెలిసింది ఎంత గొప్పది ఈరోజు ఈ సమాజానికి ఎంత అవసరము అని. ఎనీవే, ఈ పాట కూడా ఉందనుకుంటా, చిన్నప్పుడు సినిమాలో ఏదో పాట ఉంది, అత్తలేని కోడలు ఉత్తమురాలోయమ్మ, కోడలు లేని అత్త. బా, చాలా బాగుంది. ఇది ఈనాడు ప్రస్తుత సమాజం, అది క్రీస్తు సంఘమైనా బయటి సంఘమైనా, కోడలు ఏం పాడుకుంటుందట, అత్త లేకపోతే నా సంసారం చాలా బాగుంటుంది. అత్త ఏమనుకుంటుంది, కోడలు లేకపోతే అట. మరి మీ చిన్నప్పుడు, అంటే మా చిన్నప్పుడు మా అమ్మ కోడలైతే మా నాయనమ్మ అత్త. మా నాయనమ్మ కనబడదంటే మా అమ్మకు షివరింగ్ వచ్చేది, టెర్రర్. అప్పట్లో అత్తలు ఫుల్ కమాండ్ కదా. ఇప్పుడు కాలంలో కోడలు చూస్తే అత్తకు టెర్రర్. ఏమ్మా, ఆలోచన చేయగలిగితే ప్రతి కోడలు అనుకుంటుంది, నాకు అత్త లేకపోతే బాగుండను, అత్త పోరు భరించలేకపోతున్నాను. అవునా కదా? నేనన్నాను, అసలు అత్త లేకపోతే కోడలే లేదు కదా. ఉందా? అత్త లేకపోతే నీకు భర్త ఎక్కడికి వచ్చిండు, నువ్వు కోడలి యొక్క పాత్ర ఎక్కడిది నీకు. అలాగే కోడలు లేని అత్త కోరుకోవడం అనేది దేవుని వాక్యానికి విరుద్ధం. ఎందుకంటే దేవునికి పిల్లలు కావాలి కనుక మనం కనిపెంచి, అంటే మనము పిల్లల్ని కనాలి, వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలి, ఆ పిల్లలకు పిల్లలు పుట్టాలి. ఇది ప్రతి తల్లి కోరుకునేదే, ప్రతి అత్త అనుకో ఎవరైనా అనుకో కోరుకునేది ఇది. దేవుని వాక్య ప్రకారంగా రైట్ కనుక కోడలు లేని అత్త ఉత్తమురాలన్నది శుద్ధ తప్పు. ఇప్పుడు అత్త లేని కోడలు ఉత్తమురాలనేది కూడా తప్ప, రైటా? ఏమండి, తప్పు అన్నోళ్ళు చేతులు ఎత్తి జరగబోయే కార్యక్రమానికి, అవునా కదా, సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు ఈరోజు పరిస్థితి చూస్తే చాలా పెళ్ళిళ్ళలో కూడా ఈ మాట చెప్తున్నాను నేను. అంటే ఈ డైలాగ్ నాకు నిన్నటిదాకా తెలియదు, కానీ వేరే విధంగా మాట్లాడుతూ వచ్చాను. పెళ్ళికి ముందే ఈనాటి కోడళ్ళు ఎలా వేరు కాపురం పెట్టాలి, అవునా కదా, ఊర్లో ఉన్నా లేదా దూరంలో ఉన్నా, ఎందుకు అనేది కనుక గమనిస్తే దానికి కారకులు కూడా వాళ్ళ తల్లి. అంటే ఆమె కూడా ఒకప్పుడు అత్తే, ఒకరికి అత్తనే. ఎలా అత్తను కంట్రోల్ చేయాలో, ఎలా భర్తను కంట్రోల్ చేయాలో తమ కూతురికి పెళ్ళికి ముందే నేర్పించే తల్లులు ఉన్నారా లేదా? ఉన్నారు.
ఆలోచన చేయగలిగితే ప్రతి అత్తకు కోడలు దుర్మార్గులాగా కనబడుతుంది, కూతురు దేవతలా కనబడుతుంది ఈరోజు. మరి కోడలికి ప్రతి అత్త రాక్షసిలా కనబడుతుంది, ప్రతి తల్లి దేవతలా కనబడుతుంది. ఇది ప్రస్తుతం ఉన్న స్థితి. ఈ స్థితి ఎందుకు వచ్చింది, అసలు దీనికి కారకులు ఎవరు అని ఎవరికి వారు ఆలోచించుకోవడం లేదు. నేను రైట్ అంటే నేను రైట్ అనే మార్గంలో ఉన్నారు తప్ప, ఇప్పుడు పురుషునికి ఏం ఆజ్ఞ ఉన్నది? మరి కొత్త తిమోతి పత్రికలో చూసినట్టయితే ఎవడైనాను, అంటే నువ్వు బిషప్వా, డాక్టర్వా, లేకపోతే రైట్ రెవరెండువా, అవునా కదా, ఎవడైనాను తమ స్వకీయులను అన్నాడంటే సొంత వారిని. అంటే ఎవరు సొంతం అంటే? అందరూ చుట్టాలు వచ్చిన సొంతం అంటే కుటుంబం. ఎవరొత్తరాళ్ళకి భార్య, పిల్లలు, వాడి తల్లిదండ్రులు, ఇది కుటుంబం, స్వకీయుల కుటుంబం. దీన్ని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అన్యుని కంటే భ్రష్టుడైపోతాడని వాక్యం చెప్తుంది. అంటే ఈ వాక్యాన్ని నమ్మిన పురుషుడు ఏం చేయాలి? తల్లిని తండ్రిని, అవునా కదా, ఇతడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం కోరుకోవాలి? తన తల్లిని తండ్రిని సన్మానించాలి. ఇప్పుడు కాపురంలో ఒక వ్యక్తి అంటే కుమారుడు తన తల్లిదండ్రులను, అవునా, సన్మానించే పరిస్థితి కానీ సంరక్షించే పరిస్థితి లేక ఎక్కడికి వేస్తున్నాడంటే ఓల్డేజ్ వృద్ధాశ్రమంలో ఎందుకు? ఈ మధ్య చాలా చూశాం కదా, ఫేస్బుక్లో కొన్ని చూశాను నేను. ఏంటిది, ఒక అమ్మాయి మరి ఏమంటారు, స్కూల్ నుంచి ఒక వృద్ధాశ్రమానికి వెళ్తే అక్కడ వాళ్ళ నాన్నమ్మ కనబడ్డదండి. అప్పుడు అమ్మాయి ఏడ్చి మళ్ళీ వచ్చి, నేను పెద్దగైన తర్వాత కూడా నిన్ను కూడా అక్కడే చేరుస్తాను, చాలా బాగుందన్నావు కదా మా నాన్నమ్మ, అది బాగుంటే అక్కడే చేరుస్తానన్న ఆ ఏంటిది ఆ యొక్క పోస్ట్ చూసిన తర్వాత ఇప్పటికైనా ఆడవాళ్ళు మారుతారా అనేది నా బాధ. ఎందుకంటే ఏ ఇంట్లో కానీ ఇప్పటికి నేను అంటే చాలామంది కేసులు కౌన్సిలింగ్ చూసినప్పుడు భార్యాభర్తలు సంసారం చక్కగా చేయకుండా అడ్డుకునేది ఎవరయ్యా అంటే ఇంటివారే. ఇటు పురుషుని ఇంటివారైనా కావచ్చు, అటు స్త్రీ ఇంటివారైనా లేనిపోని కల్పించి, అవునా, చిన్న మాటకు మనం తగ్గేదా ఉందని చెప్పి విడాకుల దాకా తీసుకొస్తున్నారు. అది క్రైస్తవ కుటుంబాలైనా క్రైస్తవేతర కుటుంబాలైనా పాస్టర్లే విడాకులు ఇచ్చి, పాస్టర్ల పిల్లలకు కూడా విడాకులు ఇచ్చి మరో పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అంటే ఎంతటి దౌర్భాగ్య స్థితి దాపురించిందో మనం ఆలోచించాలి. ఎందుకు జరుగుతుంది ఇలా? ఈరోజు దేవుని చట్టము పనిచేయవలసిన సంఘములో దేశ చట్టం పనిచేస్తుంది, అవునా కదా? ఎవరైనా కోర్టుకు వెళ్ళడమో లేకపోతే వాటికి వెళ్ళడమో వీటికి వెళ్ళడమో వెళ్తుంది. ఎందుకు జరుగుతుంది అని కనుక మనం మాట్లాడితే, నేను ఈ మధ్యలో పెళ్ళిళ్ళలో ఈ ఎగ్జాంపుల్ చెప్పడం ప్రారంభించాను. ఏంటిదంటే, పెళ్లి కూతురుని ఎదురుగానే ఇప్పుడు చేతులు కలపడానికి వస్తుంది కదా, అత్త మామలు వస్తారు, ఇటు తల్లిదండ్రులు వస్తారు. అప్పుడు నిలబెట్టి చెప్తున్నాను, ఎందుకంటే ఏమంటారు దాన్ని, ఆది నిష్ఠూరమో ఆలోచన చేయగలిగితే ఆది నిష్ఠూరమే గొప్పది. అంత్యంలో కాకుండా అమ్మ ఈమెనికి ఏమవుతుంది అని అడిగాను. అత్తమ్మ అన్నది. అత్తమ్మ అని అందరూ తెలుసు, నేను అడిగింది ఇంగ్లీష్లో అడిగాను. ఏమవుతుంది అమ్మ? మదర్ ఇన్ లా. మదర్ ఇన్ లా. లా అంటే చట్టం. ఆలోచన. ఇంగ్లీష్ వాడు కొంచెం మంచి పేరు పెట్టిపోయాడేమో, కనీసం ఇట్లనన్నా మారుతారేమో అని. అర్థమైందా మీకు? ఇన్ లా అంటే మీ వివాహము చట్ట ప్రకారంగా జరుగుతుంది కదా. క్రైస్తవ వివాహ చట్ట ప్రకారం జరుగుతున్నప్పుడు చట్ట ప్రకారము ఈ రోజు నుంచి మీ అత్తమ్మ ఏమవ్వాలి అని అడిగాను. చట్ట ప్రకారంగా ఏమవుతుంది ఇప్పటికీ పెళ్లి కూతురికి? అమ్మ, తల్లి, మదర్ ఇన్ లా. అర్థమైందా మీకు? ఇప్పుడు అతను అడిగాను, ఏమవుతుంది అమ్మాయి? మా కోడలండి. కోడలు కదా, ఇంగ్లీష్లో చెప్పన్నాను. డాటర్
ఇన్లా అంటే ఈ రోజు నుంచి నీ బిడ్డను వదిలేసుకోవాలి, నీ బిడ్డ వాళ్ళింటికి వెళ్ళిపోయింది కనుక నీ ఇంట్లో నీ బిడ్డ ఎవరు, ఇప్పుడు నీ కూతురు ఎవరు, కోడలు. అంటే ఈ అత్తమ్మ కోడల్ని కోడలుగా కాక కూతురులా చూసుకోవాలి, మరి కోడలు తల్లిలాగా చూసుకోవాలి. అప్పుడు ఏ ఇంట్లోన్నా గొడవ ఉంటుందా? ఇప్పుడు చెప్పండి చూద్దాం. కానీ ఈరోజు ఇటు చట్టానికి భయపడతలేరు, అటు దేశ చట్టానికి కాదు దేవుని చట్టానికి కూడా భయం లేదు ఇప్పుడు. అంటే ఎందుకు ఈరోజు సమాజం ఇలా కుళ్ళిపోయి కంపు కొడుతుంది అంటే దేవుని వాక్యానికి లోబడే స్థితి లేదు, దేశ చట్టానికి లేదు. ఇంకా కావాల్సి అంటే సొంత అవసరాల కోసం ఏదైతే లా ఉందో దాన్ని దుర్వినియోగం చేసుకొని గృహహింస చట్టంలో భర్తను ఆడపడుచును, అవునా కదా, అసలు ఈ లేని వాళ్ళని కూడా పేరు పెట్టించి చాలా దూరంగా ఉన్న వాళ్ళ పేరు కూడా ఇరికిచ్చి వాళ్ళని జైలుకు పంపడం చెప్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది? వివాహము బంధమా బంధకమా అనే పుస్తకం రిలీజ్ చేసే ముందు దాదాపు నేను వెళ్ళిన ప్రతి పెళ్ళిలోనూ చేసిన పెళ్ళిళ్ళలోనూ చాలామందిని అడిగాను, పెళ్ళైన వాళ్ళని, ఏమా గొడవలు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అడుగుతాను ఫస్టే. అందరికీ గొడవలు ఉన్నాయి, అవునా? భార్యాభర్తలు పోట్లాడుకొని సంసారం కానీ ఇల్లు కానీ ఎక్కడన్నా ఉందా అని అడిగితే ఏ బిషపు ఎత్తలేదు, ఆఖరికి నేను కూడా ఎత్తలేదు. ఎందుకంటే మన ఇంట్లో కూడా అదే పరిస్థితి. ఎందుకు వచ్చింది అంటే దేవుని వాక్యము అర్థం కాక, అర్థమైనా తన స్వకీయ దురాశల కోసం మరులు కొల్పబడి, ఇక్కడ రాయబడింది భోగ లాలస కోసం ఈ విధంగా తయారైపోయినారు. కనుక మీరు వినవలసింది, ఆలోచించవలసింది ఈ వాక్యము అని మనం చెప్తుంటే వాక్యం వాళ్ళకు వంట పట్టట్లేదు. ఎందుకంటే ప్రాక్టికల్ సిచ్యువేషన్ వేరుంది. ఎందుకంటే రోగాన్ని చూసి మందేయాలి కదా. కాబట్టి నేను ఎంక్వైరీ చేసి రోగం ఏందో కనుక్కుందామని ఒక కోడలింటికి వెళ్ళాను. అత్త లేనప్పుడైనా ఉన్నప్పుడు చెప్పలేరు కనుక ఎప్పుడు వెళ్ళాలి, ఆలోచన చేయగలిగితే స్వతంత్రంగా అత్తనైనా సపరేట్గా అడగాల, కోడలైనా సపరేట్. ఎక్కడొచ్చినా వీళ్ళిద్దరికే పడుతుంది. పెళ్ళైన వాళ్ళన్నా ఇప్పటికీ సరి చేసుకోవాలి, పెళ్ళి కాబోయేటోళ్ళన్నా మైండ్లో పెట్టుకోవాలి. అమ్మాయి, ఎప్పుడైనా మీ అత్తగారు వచ్చినప్పుడు సంతోషించావా, గెంతులు వేశావా, మా అత్తమ్మ వచ్చిందని హ్యాపీగా పిలిచావా? ఎందుకు వస్తుందిరా ఈ పెంట, ఎన్ని రోజులు ఉంటుంది నా ప్రాణానికి, ఎప్పుడు వెళ్తే బాగుండు అని ఆలోచించిన కోడళ్ళు చాలామంది ఉన్నారు. వై, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? మీ అమ్మ వచ్చినప్పుడేమో ఎలా ఉంటుంది, వెంటనే చికెన్ తీసుకురా, మటన్ తీసుకురా ఈయన పురమాయించడే తప్ప, అవునా, నీడని నిలబడనీయకుండా చేస్తుంది. అదే వాళ్ళ అత్తమ్మ వస్తే ఎప్పుడు పోతారు అత్తమ్మ అంటే ఎలా ఉంటుంది తెలుసా? డైలాగ్ ఎట్లా చెప్తారట, లౌక్యం. ఊర్లో మామయ్య ఒక్కడే ఉన్నాడు కదా, అవునా కదా, ఆయనకి ఇబ్బంది అవుతుంది కదా, ఎప్పుడు వెళ్తారు అత్తమ్మ అని అడుగుతుందట ఒక కోడలు. మరి అదే తల్లి వచ్చినప్పుడు నేను పోతున్న బిడ్డ అనగానే అమ్మ 2 రోజులు ఉండి అన్నప్పుడు మరి ఈమె గుర్తురావాలి కదా, నాన్నగారు కూడా ఒంటరిగా ఉన్నారు, తొందరగా పో అమ్మ అని అనాలి కదా. పరిస్థితి లేదు, అది అర్థమైంది. అందుకే అత్త లేని కోడలు ఎక్కడ, తనతో లేని కోడలు. అత్త లేకపోతే కోడలు ఎక్కడిది, కోడలు ఉండదు కదా. కోడలు లేని అత్త గుణవంతురాలన్నా కోడలు కావాలి అంటే కొడుకుని కనాలి కదా, అత్త ఉండాలి కదా, కంపల్సరీ కొడుకు ఉండాలి కదా. కానీ ఇప్పుడు సంసార జీవితంలో, దైనందిన జీవితంలో ఎవరిని తోడుగా ఉంచడానికి ఇష్టపడతలేదు. పెళ్ళైన 3 రోజులకే వేరే కాపురం పెట్టాలని ఒక కోడలు ఆలోచిస్తుంటుంది. నా కొడుకు కోడలు, నా మనవడు మనవరాలతో నేను ఆడుకోవాలని ఒక అత్త ఆలోచిస్తుంది. ఇప్పుడు కేసు వైస్ వర్స అయింది. ఏమని, ఇదే అత్త కోడల మీద ఏ రకంగానైతే డామినేషన్ చేస్తుందో తన బిడ్డ దగ్గరికి వెళ్తే, అవునా కదా, ఎలా ఉంటుంది, రివర్స్ అవుతుంది. సో ఈ పరిస్థితి మారాలి అంటే ఎవరు మారాలి? ఫస్ట్ కోడలా అత్త, ఇద్దరు మారాలి. ఇట్ ఇస్ రైట్. కానీ ఎక్కువ సింహభాగం, అవునా కదా, ఆలోచన చేస్తే ఒక కోడలు ఏమనుకుంటుంది, నా భర్త, నా సంసారం,
ఇందులో ఎవరు పాల్గొనలేదు. తల్లి ఏమనుకుంటుంది, నా కొడుకును కొంగన కట్టేసుకున్నదే, నా నుంచి దూరం చేస్తున్నదే అని తల్లి మనసులో పడ్డది. ఈ రెండు మనము సమన్వయం చేయగలిగితే, అంతేనా కదా, మనం ఆలోచన చేస్తే అప్పుడు ఆ కుటుంబము వసుదైక కుటుంబం, దేవుని కుటుంబం. అలా ప్రతి క్రైస్తవ కుటుంబం ముందుగా మారాలని ఈరోజు నేను అనుకోకుండా ఆలోచించి ఆయన అడిగాడు కాబట్టి అప్పటిదప్పుడు చెప్పాను. అది ఈరోజు మనకు కూడా చెప్తే బాగుంటుంది. అసలు నేను ఈరోజు విశ్వాసాన్ని కాపాడుకోవడం ఎలా అని మంచి సబ్జెక్ట్ చెప్దాం అనుకున్నాను. కానీ దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కౌన్సిలింగ్ చేస్తారు కదా, బయటోడు కౌన్సిలింగ్ చేసేది ఇదే, దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవే. ఎందుకంటే ఎవడైనాను తన కుటుంబాన్ని సంరక్షించకపోయినట్టు, ఒక కొడుకు బాధపడుతున్నాడు అంటే, అవునా కదా, దేనికి కారణం తల్లి పెళ్ళాం, అంతే కదా. తాసులో చూశాడంటే తల్లి కావాలి, పెళ్ళాం కావాలి. ఈ పెళ్ళాం తల్లి వద్దంటే వీడికి తలనొప్పి, అవునా కదా, ఎటుపెట్టి టెన్షన్ వస్తుంది. కాబట్టి ఈరోజు పెళ్ళామ అంటే తల్లి కావాలి, పెళ్ళాం కావాలి, ఇద్దరు కావాలన్నప్పుడు ఇద్దరు మారాలి, తన్ను తాను తగ్గించుకోవాలి. ఎలా, ఇప్పుడు చెప్పాం కదా, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అనేది దేవుని ఆజ్ఞ. పొరుగువాడు తర్వాత సంగతి, అవునా కదా. నీ ఇంటి వారిని ప్రేమించు. అత్త ఇంటామనే కదా, కోడలు ఇంటామనే కదా. ముందు వీరిని ప్రేమించాలంటే ఆమె చెప్పింది నువ్వు వినాలో, నువ్వు చెప్పింది ఆమె. నేను అత్తను, నేను ఎట్లా నువ్వు చెప్తే తింటానంటే నెక్స్ట్ కోడలు ఏమంటుంది, నేను లేకపోతే నీ కొడుకు గతి లేదు, నీకు గతి లేదు, గెట్ అవుట్ అంటుంది. ఇలా నా ఇల్లు అంటుంది. తెలుసా మీకు? ఆలోచన చేయగలిగితే దేవుని వాక్యము ఎంతగా పట్టించుకోలేకపోతున్నారో ఈరోజు క్రైస్తవులు. ముందు వేరే వాళ్ళ గురించి మనం వదిలేద్దాం, అవునా కదా. మనం ఆలోచన చేస్తే ఈ పరిస్థితి వలన అప్పుడప్పుడు ఏదో నేను అలా వస్తూ పోతున్నప్పుడు టీవీలలో వస్తుందిగా ఈ మధ్య, బతుకు జట్కా బండి. ఆలోచన చేయగలిగితే ఎవడు చూసినా అదే ప్రాబ్లం. ఇల్లు బాగలేదనుకో, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఈ ఇంట్లో గొడవ పడలేక సెకండ్ సెటప్, అవునా కదా. ఏం చేసి ఎక్కడ నెమ్మది దొరుకుతుందిరా బాబు అని వీడు పరారు. ఈరోజు ఎక్కువ మంది అలాగే తయారవుతున్నారు. ఎందుకంటే ఒక భార్య పోషించడం లేదు. ఎందుకు? నీకు నీ భర్తకు సాటి అయిన సహకారివే. నువ్వు దేవుని పని చేయాలి అంటే, దేవుని కోసం నీ భర్త పనిచేసి నిన్ను నీ కుటుంబాన్ని సంరక్షించి పోషించాలి అంటే భర్తకు లోబడాలి. ఈరోజు 90% భార్యలు ఏమైపోతున్నారు? భర్తకు లోబడ్డారా, భర్తను లోబర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎవ్రీబడి ఆ ప్లేస్లోకి వచ్చిపోయింది మొత్తం. ఆదాము నుంచి ఏదైతే వస్తుందో యేసుక్రీస్తు దాన్ని మార్చాడు, అవునా కదా. మార్చి తన ఆజ్ఞనిచ్చి ఖచ్చితంగా నీ కుటుంబం ఇలా ఉండాలి అంటే మీరు మీ పాత్రలను పోషించాలి. పాత్రలు పోషించడం వదిలిపెడితే, అవునా కదా, పాత్రల మీద అధికారము చెలాయించి లేనిపోని ఇదిగో ఇలాంటి మనుషులు పెట్టిన సామెతలు ఉన్నాయి కదా. ఇది ఎవరు పెట్టాడు? ఈ సామెత ఎక్కడ లేదు మరి బైబిల్లో. అత్తలేని కోడలు ఏమనుంది బైబిల్లో అంటే, కీర్తన 45వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. ఆనాటి ఇశ్రాయేలులకు చెప్పాడు. ఇశ్రాయేల్నే ఒక స్త్రీగా పోల్చి యేసుక్రీస్తుని రాజుగా చూపిస్తూ, కుమారి ఆలకించుము అంటే వినాలి. వినే ఓపిక లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వినాలి. విన్న తర్వాత ఏం చేయాలా? ఆలోచించాలి. వినడమే ఓపిక లేదు జనాలకు, ఇంకా ఆలోచించడం. ఆలోచించి చెవియొగ్గుము కుమారి, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని. వాట్ ఈస్ దిస్? ఇది న్యాయంగా ఉందా? నీ తండ్రి ఇంటిని మరువము. నాకు తండ్రి వద్దా అంటే, నువ్వు పోయే ఇంట్లో ఉన్నాడు తండ్రి, ఆయన ఫాదర్ ఇన్లా, ఆయన్ని తండ్రిగా నువ్వు అడాప్ట్ చేసుకుంటే నీ అవ్వగారింటికంటే అత్తగారి ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుంది.
అర్థమైందా లేదా? ఎందుకు చెప్తున్నాడు అంటే అక్కడి నుంచే ప్రారంభమైంది ఇది. ఎప్పుడు లేడీస్ వాళ్ళ ఇంటి గురించి, ఇంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే వీళ్ళు పరాయి వాళ్ళు, మా అత్తమ్మ మామలు పరాయి వాళ్ళు అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అందుకే ఒక ఉదాహరణ చూపించాడు. ఎవరినో తెలుసా? రిబ్కా. వచ్చాడు ఎలియాజర్, ఒక్క రాత్రే కదా, అవునా కదా? వచ్చాడు, నిబంధన చేసుకున్నాడు, నా ఇంటికి మాతోటి మా యజమాని దగ్గరికి పంపండి అంటే వాళ్ళు ఏమన్నారు, 10 రోజులన్నా ఉంచండి బాబు అని అంటే ఆ అమ్మాయిని అడగండి అన్నారు. అంతే. ఏం చెప్పింది అమ్మాయి? వెళ్ళిపోతా. మరి ఇంతకాలం తల్లిదండ్రులు మంచిగా ఆమెను పోషించి సంరక్షించారు కదా. ఆ రాత్రికి రాత్రే ఏమైపోయిందంటే నా ఇంటికి వెళ్తా. ఏ ఇల్లది? నా ఇంటికి వెళ్తానన్నది. ఎందుకంటే అదే ఆమె ఇల్లు, ఇది కాదు. తెలుగులో ఒక మాట అంటాను నేను, అప్పుడప్పుడు పెళ్ళిలో కూడా చెప్తున్నాను. ఏం బాబు మీ బిడ్డకి ఎందుకు పెళ్లి చేస్తున్నావు అంటే ఒక తండ్రి అంటాడు, ఎన్నటికైనా ఆడపిల్ల కదా, ఈడపిల్ల కాదు, ఈడు ఉండే పిల్ల కాదు, ఆడపిల్ల కాబట్టి అత్తోరింటికి పంపించాలి. ఒక స్త్రీ పెళ్ళవుతుంది అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. మళ్ళీ నేను పెళ్ళొద్దు అనడానికి మళ్ళా దుర్మార్గుడు అయితే, ఎందుకంటే వివాహాన్ని నిషేధించిన వారు ఏమ్మా నేను పెళ్లి చేసుకోను అంకుల్, నేను నన్నైపోతాను, సన్యాసిగా ఉంటానని ఈ మధ్య పోరగాళ్ళు చాలామంది అంటున్నారు. అది అక్రమం. ఎందుకంటే దేవుడు సృష్టిలో నిన్ను సృష్టించిందే అందుకు. అది స్త్రీ అయినా పురుషుడైనా ఆయన సంకల్పం ఏంటిది? తనకు అనేక మంది పిల్లలు కావాలి అంటే మనం పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, అవునా కదా? పెంచి పెద్ద చేసి ప్రభు శిక్షలోను ప్రభు బోధలోను వారిని పెంచాలి. అది అందుకు నువ్వు పుట్టావు. ఒక స్త్రీ ఎందుకు పుట్టింది? స్త్రీ కోసం పురుషుడు పుట్టాడా, పురుషుని కోసం స్త్రీ పుట్టిందా? చెప్పండి చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక. బైబిల్ మనం చదువుతలేము, బైబిల్కు మనం విలువిస్తలేము. క్రైస్తవ కుటుంబాలు కూడా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 8. ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలగనే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పుట్టించలేదు. అంటే తన భర్త క్షేమము, తన భర్త మరి తన పని చేసుకోవడానికి స్త్రీ సాటి అయినా సహకారిగా ఇవ్వబడిందని అధికారిగా ఇవ్వబడలేదు. ఈరోజు భర్త మీద అధికారం చెలాయించడానికే ప్రతి స్త్రీ మరి ప్రవర్తిస్తుంది. గనుకనే తన అత్తుంటే భర్త మీద చెలాయించడం కుదరదు కదా, అధికారం చెలాయించడం కుదరదు. ఇంకా గొడవ అయితే కాబట్టి మనం పక్కింటికి వెళ్ళిపోదామంటే వీడు అమాయకుడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఉంటుంది కథ. ఆలోచన చేయాలి మనం. అందుకని తల్లిని తండ్రిని సన్మానించాలి. పురుషుడు తన కర్తవ్యాన్ని, తను భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే తల్లిదండ్రులను సన్మానించాలి. అంటే వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులను తన దగ్గర ఉంచుకొని, ఒకప్పుడు చిన్నప్పుడు వాళ్ళు ఎలా నిన్ను పెంచారో ముసలోళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఏమంటారు బాలుడి దశలోకి వెళ్తారు. అప్పుడు కొడుకు మరి తల్లిని తండ్రిని పెంచాలి అంటే తన భార్య సహకారంగా ఉండాలి. కనుక నువ్వు భర్తకు సాటి అయిన సహకారిగా ఉండమని, భర్త కొరకే నువ్వు పుట్టావు. ఈరోజు ఈ విషయం మర్చిపోయి నేను లేకపోతే నీకు దిక్కులేదు, ఎవడు చెప్పుడో చెప్పుకోపో అనే పరిస్థితి వచ్చింది. స్త్రీలైనా అవునా కదా? మనం ఆలోచన చేస్తే పురుషుడు నిజంగా ఎంత మరి అదైనా భర్త లేని స్త్రీ సత్యదాకా బ్రతుకుతుంది, కానీ భార్య లేని పురుషుడి గతి మహాభయంకరంగా ఉంటుంది. తాను చనిపోయేంత వరకు తనకు తోడు భార్య కావాలనుకుంటాడు. ఈ భార్యే ఒకవేళ తిరుగుబాటు చేస్తే, అందుకే తిమోతిలో అంటుంటాడు, వృద్ధుని గద్దించక, నీ మామ ముసలోడు అయిపోయాడు అనుకోండి, ఏం చేస్తాం? మీ నాన్నని ఎలా చూస్తావో మామను కూడా అలా చూడాలి. మీ అత్తను ఎలా చూస్తున్నావు, మీ అమ్మని ఎలా చూస్తున్నావో నీ యొక్క అత్తమ్మను కూడా అలాగే చూడాలి. అలా చూసి ఒక అత్త చేత కోడలు ఏమనే బహుమానం ఏమని పిలువబడాలి? నిజంగా మా కోడలు దేవతయ్య, నా కోడలు కాదు నా బిడ్డ అని సాక్ష్యం ఇవ్వాలి. 100కి ఒక 2-3 నా జీవితంలో ఇంతవరకు ఒక 2-3 చూశాను తప్ప మా కోడలు నిజంగా నాకు బిడ్డ, కోడలు కాదన్న దంపతులు
కోడలు ఏమన్నా మా అత్తమ్మలు మాకు ఇది కాదు, మా అత్తమ్మ నాకు తల్లిలాగా చూసుకుంటుంది అని కొందరు సాక్ష్యం చూశారు. కొన్ని సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే స్టేజ్ మీద ఎక్కగానే మైక్ దొరికితే దంచే సాక్ష్యాలు ఉంటాయి, అబద్ధపు సాక్ష్యాలు ఉంటాయి. వాటిని కూడా నేను పట్టేస్తుంటాను. ఈరోజు కుటుంబాలుగా ఏ విధంగా ఉంటున్నాయో, అది క్రైస్తవ కుటుంబమా, క్రైస్తవేతర కుటుంబమా, దేవుని ధర్మము, నీ ధర్మము అంటే దేవుడు మనకిచ్చిన ధర్మము అంటే విధులు, నువ్వు ఎలా బ్రతికితే మనకిచ్చిన ఆజ్ఞలన్నీ మన మంచి కోసమా చెడు కోసమా. ఇప్పుడు మనం మంచిగా ధర్మానుకూలంగా బ్రతికితే దేవునికి ఏమైనా వస్తుందా? లాభమా? అవునా కదా? మనం ఆలోచన చేయాలి. మనకు లాభం, మన కుటుంబము వసుదైక కుటుంబంగా ఉంటుంది. కాబట్టి ప్రతి క్రైస్తవ కుటుంబమైనా మనం ఇతరులకు ఆదర్శవంతంగా ఉండాలి కనుక ఒక ఆదర్శవంతమైన ఇల్లాలుగా, ఎలాంటి ఇల్లాలు ఎలా ఉండాలో మహానుభావుడు చెప్పాడు. తెలుసుగా మీ అందరికీ, సామెతల గ్రంథం. అన్నీ వీళ్ళకే ఎందుకు చెప్తున్నాడు? బైబిల్లో భార్య దొరికిన వానికి మేలు దొరికిన ఉంది, కానీ భర్త దొరికిన స్త్రీకి మేలు లేదని లేదు. ఎందుకంటే మొత్తం కమాండ్ అంతా గృహ పరిపాలన నీ దగ్గర ఉంది. నీకు ఇచ్చాడు కనుక నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. ఆ దుర్వినియోగం చేస్తే నీ కుటుంబమే దెబ్బతింటుంది కనుక, ఆ కుటుంబం దెబ్బతింటే సమాజం దెబ్బతింటుంది. అందుకనే ఏమన్నాడు ఇక్కడ సామెతల గ్రంథం 31:10, అరుదు ముఖ్యం కంటే అమూల్యమైనది ఏందో నమ్మకం ఉంచును, నీవు అతనికి మేలు చేయును కానీ. ఇప్పుడు అర్థమైందా? మేలు కీడు అంటే తన గృహాన్ని సరిగ్గా చూసుకుంటే మేలు చేసినట్టు. వాడు వరిగా అంటే ఆలోచన లేకుండా తన పని చేసుకుంటాడు. నువ్వు ఇంట్లో కిరికిరి పెడితే ఆలోచన చేయాలి. మనం ఆలోచన చేస్తే ఏ స్త్రీ ఏ విధంగా మారిపోయింది, దానికి కారణం ఎవరు అనేది కనుక మనం ఆలోచన చేస్తున్నాం. ఈరోజు ఆ సామెత ఎందుకు పుట్టింది, ఈరోజు సామెత చూసి చాలామంది అవును కదా అనుకునే ప్రాబ్లంలోనే ఉన్నారు తప్ప, విషయంలోనే ఉన్నారు తప్ప, అది తప్పుడు సామెత, దేవుడు చెప్పిన దానికి 100% వ్యతిరేకమైన సామెత అది అని ఆలోచించేవాళ్ళు క్రైస్తవ కుటుంబాల్లో కరువయ్యారు. కనుకనే ముందు ఆలోచించాలి, ఆ తర్వాత ప్రశ్నించుకోవాలి, ఆ తర్వాత సెట్ అయిపోవాలి. ఇప్పుడేం రాశాం మనం? అత్తలేని కోడలు ఉత్తమురాలా అంటే ఏమనాలి మీరు? కాదు అంటావా, అవునంటావా? ఎందుకంటే నీ భర్త నీకు వచ్చాడు, బాగానే ఉంది, నీకు పవర్ ఉంది, కానీ ఆ భర్త నీకు దొరకాలంటే కారణం ఎవరు? మీ అత్తమామలేంది, నీకు భర్త ఎక్కడ వచ్చాడు? అవునా కదా? మనం ఆలోచన చేయగలిగితే, ఇంత లోతుకు వెళ్ళగలిగితే ఆ కుటుంబం వరీలెస్ అంటే సమస్యలే నీకు మేలే కానీ కీడు చేయదు. ఆమె ఏమంటారు? గొర్రెబొచ్చు అనివారం వెతుకును, చేతులార వాటితో పని చేయను, వర్తకు మొత్తం ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు. ఇప్పుడున్న పిల్లలు చూడండి, ఏమ్మా ఎప్పుడు లేస్తారు? 12 గంటలకు. ఈ లోపల అత్తే లేవాలి, అన్ని పనులు చేసుకోవాలి. 12 గంటలకు, ఆ మధ్యాహ్నం 2 గంటలకు లేచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నవ్వుతున్నారు కదా. అసలు ఇంట్లో కనుక మనం ఈ ట్రైనింగ్ ఇస్తే నువ్వు ఏమైనా చేసుకో. పెందల కడనే లేవడానికి చిన్నప్పుడు మన ఇంట్లో, అవునా కదా, ఊర్లలో చూస్తే అసలు 5 గంటలకే లేచి మడిగట్టుకొని వాకిలు ఉడిచి పైదాన్ని జల్లి వంటలు చేసి సరిగ్గా టైంకు సిద్ధపరిచేది కోడళ్ళు. ఎప్పుడో ఆరోగ్యం బాగలేనప్పుడు పర్వాలేదు, కానీ ఇలా ఏ స్త్రీ ఉత్తమురాలు అంటే ఇలాంటి పని. సామెతల గ్రంథంలో 31లో ఏదైతే లెమ్యూయేలు రాశాడో, లెమ్యూయేల్ అంటే ఆయనే మళ్ళీ ప్రసంగి, ఆయనే సొలొమోను మహారాజు. సొలొమోనుకి 4 పేర్లు ఉన్నాయి. ఒకటి సొలొమోను, ఒకటి యెదిద్యా, ఒకటి లెమ్యూయేలు, ఒకటి ప్రసంగి. గుర్తుపెట్టుకోండి. ఈయన కోడళ్ళ గురించి అంటే భార్యల గురించి రాశాడంటే ఎన్ని తిప్పలు పడ్డాడో.
అవునా కదా, అనుభవంతో రాసిన కాబట్టి ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతోనే రాయబడింది కనుక అది మన మేలు కోసం రాయబడింది. ఈయన సామెతలోనే అంటాడు, అసలు దయ్యాలు దాంతో కాపురం ఉండుట కంటే మీ ఇద్దరి మీద సపరేట్గా ఉండడం మేలని రాసినోడు ఈయనే. భార్య దొరికిన వానికి మేలు దొరికినంటే ఆయనకు దొరికిన భార్యలు ఎక్కడా మేలు చేయలేదని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఎంతమంది మేలు చేస్తున్నారో ఎంతమంది కీడు చేస్తున్నారో మిమ్మల్ని మీరు ఆలోచించుకొని, అత్త లేని కోడలు ఉత్తమురాలు కాదు, అత్తతో కలిసి జీవించిన కోడలు ఉత్తమురాలు. ఎందుకంటే ఆమె అనుభవాలు చెప్తుంది, ఆమె కష్టాలు చెప్తుంది. అవునా కదా, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలను మనం బుద్ధి తెచ్చుకొని మన కుటుంబాన్ని ఒక వసుదైక కుటుంబంగా మార్చుకోవాలనేది దేవుని ధర్మము మనకు బోధిస్తుంది. పక్కా అంటే ఒక వచనము లేకుండా ఇంతకాలం మాట్లాడామంటే ఇవన్నిటినీ మనం కలిపితే ఎంత గొప్పదో మీరు ఆలోచించుకోవాలి. అందుకనే ఏ రోజైనా ఒక సామెత, కొన్ని తప్పుడు సామెతలు ఉంటాయి, కొన్ని రైట్ సామెతలు ఉంటాయి, తెలుసా? ఆలోచన చేసి మనల్ని, మన సంసారాన్ని, మన జీవితాన్ని వాక్యానుసారంగా సరిదిద్దుకొని అనేకులకు ఆదర్శవంతమైన కుటుంబాలుగా ఉండాలని ప్రతి స్త్రీ ఆలోచించాలి. ఎందుకంటే ఈ అత్త ఒకప్పుడు కోడలే కదా, ఇప్పటి కోడలు కొన్ని రోజులైతే అత్త అవుతుంది. ఇది మర్చిపోకుండా మన జీవితాలను సరిదిద్దుకోవాలని దేవుని పక్షాన మనమే ఒకరికి మార్గదర్శకంగా ఉండాలని. అందుకే పెళ్ళిళ్ళలో చాలా వరకు ప్రార్థన ఏం చేస్తాము అంటే, మేము ఎట్లాగో చెడిపోయినాం, మాకెవరు చెప్పలేదు, పెళ్ళి ఎందుకు చేసుకోవాలో చెప్పలేదు, ఇలా ఉండాలని చెప్పదు. ఎలాంటి జోకులు చెప్తారంటే, ఒక ఆయన ఏం చెప్పాడంటే అది కొంచెం బాగుంది, కూరలో ఉప్పు వేస్తే ఎక్కువ వేస్తే ఏం చేయాలట, పురుషుడు ఏం చెప్తాడు, బుద్ధి ఉందా నీకేమన్నా, ఇంత ఉప్పు వేస్తావా, ఎవడు తినాలని ముఖం మీద కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమన్నా కానీ ఈరోజు కౌన్సిలింగ్లో ఏం చెప్తున్నారంటే, అమ్మా ఐ లవ్ యూ, ఒక్కసారి ఇట్రా అనాలంటే, ఎందుకు అని అంటే, ఒక ముద్ద తిను అవుతుంది ఏమని, ఉప్పు ఎక్కువైన కూర కలిపి ఒక ముద్ద లోపల పెడితే అప్పుడు తెలుస్తుంది ఆమెకు. ఇది నేర్చుకోమంటున్నారు. పురుషుడు కూడా లౌక్యం, ఈ సంసారం చేయాలి అంటే అప్పుడు తిన్నాక తెలుస్తుంది ఆమెకు. అమ్మో, ఏమనకుండా తన్ను తాను ఆలోచించి తెలుసుకునేటట్టుగా భర్తలకు ఏమిచ్చాడంటే, మీరు జ్ఞానముతో కాపురం చేయాలి. ఎందుకంటే మీ భార్య మిక్కిలి బలహీన ఘటం. బలహీనున్నప్పుడు బలం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు. అవునా కదా, నేను గొప్పలాగా. అసలు బలవంతుడు ఎప్పుడూ తన బలాన్ని నేను బలవంతుడు అని చెప్పుకోవడానికి, బలహీనులే బలవంతులని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి జ్ఞానంతో కాపురం చేయమని ఇటు చెప్తున్నాడు. నీ కుటుంబాన్ని చక్కదిద్దుకొని నీ గృహ పరిపాలన చెయ్యి, నిందించుటకు వేరొకరికి అవకాశం. అదే తిమోతి పత్రికలో ఉంటుంది. చూద్దాం, చూసి ముగిస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. చేసుకొని కానీ గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని కోరుచున్నాను. ఎందుకంటే ఇంతకుముందే వెంబడించిన వారు అవుతారు. అందుకని సాతాను వెంబడిస్తే మనం నిందల పాలవుతాం. కాబట్టి గృహ పరిపాలన చేసి గృహాన్నే దేవాలయంగా మార్చేది కూడా అత్త చేతిలో ఉంది, కోడలి చేతిలో. కాబట్టి మీరేం చేయాలనుకుంటారో మీరు నిర్ణయించుకొని, అత్త లేని కోడలు ఉత్తమురాలా, కోడలు లేని అత్త మీ ఇష్టం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా దేవుడా, మేము మా జీవితంలో మా కుటుంబాన్ని వసుదైక కుటుంబంగా ఎలా మార్చుకోవాలో మా కోసం రాయించిన ఈ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించి, పురుషుడు తన పాత్రలో జీవించి, భార్య తన పాత్రలో జీవించి, ఒక తల్లి మరి అత్త పాత్రలోనూ తల్లి పాత్రలోనూ ఎలా జీవించగలుగుతుందో, ఒక మామ అందరూ మా పాత్రలను ఈ లోకం అనే నాటక రంగములో మా పాత్రల్లో మేము జీవించి
మీరిచ్చే జీవకిరీటాన్ని పొందగలిగే భాగ్యము దయచేయమని. దుష్టుల వైపు నాయన, ఆస్తులు అంతస్తుల వైపు, చెడ్డ మాటల వైపు నాయన, మరి ఇంకా ఎన్నో మాటలు ఉన్నాయి, ఇక్కడి మాటలు అక్కడ చెప్పే ముసలమ్మ ముచ్చట్ల వైపు చెవియొగ్గక, వాక్యం వైపు చెవియొగ్గి వాక్యాన్ని విని తిని గ్రహించి దాని ప్రకారము ప్రవర్తించు వారమై ఉండగలుగునట్లు మీ కృపా మీ కాపుదల దయచేయమని, మీ పరిశుద్ధాత్మ సహాయముతోనే నీ వాక్యపు వెలుగులో మేము నడవగలుగుటకు మీ కృప చూపమని, అనేకులకు మేము మార్గదర్శకంగా ఉండి ఒక ఆదర్శవంతమైన దంపతులుగా ప్రతి క్రైస్తవ కుటుంబం భార్యాభర్తలు బ్రతకగలుగునట్లు కృప చూపమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరటనే ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.